హలో బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇది పాత సున్నుండ తీసేస్తాను, సరేనా? కొత్త సున్నుండ పెడతాను. ఇదిగో తిని. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. ఈరోజు లేట్ అయిపోయింది, నైట్ 1 అయింది. సో పొద్దుల చెప్పు లేట్ అయిపోయింది, దీపం లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు బాబా, సరేనా? నీకు పాయసం చేయనా, చపాతీ చేయనా, గుడ్ల పులుసు కొంచెం వేడిగా అన్నం పెడతాను, తింటావా? నువ్వు కృష్ణ మందిర్ కట్టినప్పుడు చికెన్ పులావే ఉండవు, గుడ్ల పులుసు తినవా? నేను ప్రేమతో పెడతాను కదా. సో మళ్ళీ నాకు షూట్ ఉంది, మళ్ళీ పెట్టే అవకాశం వస్తుందో రోజు పెడతాను అనుకో. ఈరోజు సంథింగ్ స్పెషల్ డే కదా, అంటే నాకు ప్రాణమైన రోజు కదా. ఒక ఇన్స్టా ఫాలోవర్సు, ఒక ఇన్స్టా ఫ్రెండు షిరిడి వెళ్ళారు ఫ్రెండ్. నాకు బాబాగారు ఇష్టమని బాబాగారి ఫోటో, లడ్డు, విభూది తీసుకొచ్చారు. ఈరోజు అది పోస్ట్ ఇంటికి వచ్చేస్తుంది. సో లక్కీ ఏంటంటే వాళ్ళది కూడా హైదరాబాదే. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ లాడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్. సో నేను ఎప్పటికీ మర్చిపోను నా హార్ట్ఫుల్ ఫ్రెండ్, ఎందుకంటే ఐ లవ్ బాబా కదా, అంటే ఐ లవ్ ఫ్రెండ్ కూడా. ఐ లవ్ మామ్, ఐ లవ్ డాడ్. సో అట్లా ఐ లవ్ అనే పదం తప్పు కాదు ఫ్రెండ్, ప్రేమ. ప్రేమ అంటే ఆ ప్రేమే కాదు, ఓకే? బాబా ఈ హారతి నీకే తీసుకో. ఈ హారతి తులసమ్మకి, ఈ హారతి నీకు తండ్రి, సరేనా? అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి, అందరికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అమ్మ నాన్న లేరు కదా. నీకు అమ్మ నాన్న లేరా? నాకు అమ్మ నాన్న లేరా? ఓన్లీ ఫ్రెండ్సే ఉన్నారా? నీకు అమ్మ నాన్న లేకపోతే నువ్వు దేవుడివి, నాకంటూ ఎవరు ఉన్నారు? నువ్వు తప్పించి కదా. వేడిగా పాయసం చేసి పెడతా, తిను, సరేనా? ఏం కాదు, నేను ఎవరికి చెప్పనులే. గుడ్లు పులుసు కొంచెం వేస్తా, ముద్దపప్పు, వేడి అన్నం, నెయ్యి పోసుకొని తిను, సరేనా? కాళ్ళు నొప్పి వస్తే అందుకే నువ్వు మురుకులు తినలేవని నీకు సున్నుండలో పెట్టాను నేను, సరేనా? వేడి పాలు కాసి బూస్ట్ కల్పిస్తా. నీరసం అయిపోతున్నావు, చూసావా ఎంత ఏజ్ అయిపోతుందో నా లెక్క. సరే ఫ్రెండ్, అమ్మ దగ్గరికి వెళ్దాం. తులసమ్మని కూడా పలకరించిపోతే అమ్మ హట్ అవుతుంది కదా.